సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సారీ కొద్దిగా లేట్ అయింది, రీజన్స్ చెప్పాము, బట్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. ఇది మొదటిసారి కాదు నేను ఇక్కడ రావడం. యాక్చువల్గా మరో చరిత్ర, ఏక్ దూజేకి వెళ్ళి అన్నీ చూసి వైజాగ్ ఎప్పుడో అంత బంగారంగా ఉంది, అంత అందంగా ఉంది. ఎప్పుడు చూస్తే అది ఇక్కడ ఉండాలంటే నేను చాలా సేపు ఆలోచించాను. తర్వాత ప్రమోషన్స్, షూటింగ్ ఏమో వచ్చాను ఇక్కడ 2-3 సార్లు. సో బ్యూటిఫుల్. అండ్ I'd like to thank Studio Green and Taran Sir and Nanavil Raja for the promotions and we've been meeting a lot of people. ఇక్కడ కూడా ఒక స్థలంలో కాలేజెస్, హోటల్ భోజనం తిన్నాము నిన్న విజయవాడలో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిటీలో ఉన్నాము. చాలా టైర్డ్గా, అసలు ఏం భాష మాట్లాడాలంటే నాకు తెలీదు. ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్. కానీ ఏం ఏం వెళ్తే ఈ లవ్, ఈ ప్రేమం అంత బ్యూటిఫుల్గా ఉంది. కాలేజెస్, మంచి ఫీడ్బ్యాక్, ఫ్రెండ్స్కి, తంగలానికి, పాటలకి. సో చాలా సంతోషంగా ఉంటున్నాము. ఈ పిక్చర్ గురించి మాట్లాడితే మీరు క్వశ్చన్స్ అడిగితే నేను అప్పుడు మేము చెప్తాము. దాని లోపల ఐడ్ లైక్ టు సే దట్ దీని దర్శకుడు రంజిత్ కబాలి చేశారు, మెడ్రాస్ చేశారు, సార్పట్ట పరంపర. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్. ఆయన చేసిన పిక్చర్లో ఎప్పుడూ ఒక మెసేజ్ ఉంటుంది, లేకపోతే ఏదైనా సినిమాటిక్లీ బ్యూటిఫుల్గా, పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈయన పిక్చర్లో ఎప్పుడు చూస్తే ఆడవాళ్ళకి ఎప్పుడు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కొక్క పిక్చర్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంట్లో అంతకు మించి ఒక పవర్ఫుల్ రోల్ మాలవికకి, ఆర్తి అని, చాలా పవర్ఫుల్. ఇది ఒక కొత్తగా మీరు అసలు చూడరు అలాంటి ఒక రోల్ పిక్చర్లో దీని వరకు. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ రోల్ అండ్ బాగా చేశారమ్మా. లైక్ షీ ఈజ్ సో గుడ్ ఎట్ ఇట్. మేమందరికి ఇనిషియల్గా ఎలా చేస్తారంటే ఒక చిన్న ఒక సస్పెషన్ ఉంది. తర్వాత ప్రాక్టీస్ చేసి కొట్టడం, ఫైట్, గొడవ అన్నీ అంత బ్యూటిఫుల్గా చేసి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అండ్ ఇప్పుడు చూస్తే ఐ థింక్ మీకు నేను ఎప్పుడు చెప్తాను, బ్రూస్లీ సిస్టర్ అలాంటివి చేస్తుంది ఇప్పుడు. అండ్ షీఈస్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ఇట్. మీరు చూస్తే మీరు కూడా, మీకు డెఫినెట్గా ట్రైలర్ చూసినప్పుడే మీకు తెలుసు కదా, ఏమో కొత్తగా ఉంది, వావ్ ఏంటమ్మా ఇలా ఉంటున్నారంటే. సో దీంట్లో బ్యూటిఫుల్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం కొంచెం భయంకరంగా ఉంటారు, భయం వస్తుంది చూస్తే. దీంట్లో పార్వతి కూడా ఉంటారు. పార్వతి చాలా వెరీ డీప్, హార్డ్ హిట్టింగ్ రోల్స్ చేశారు. ఈ పిక్చర్లో కూడా నా వైఫ్గా వస్తున్నారు. మీకు 5 పిల్లలు ఉంటున్నారు. అండ్ ఇట్స్ అప్పుడు కూడా ఒక రొమాన్స్, దీంట్లో ఒక బ్యూటిఫుల్, వైల్డ్, ప్యాషనెట్ రొమాన్స్ ఉంది. అండ్ ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ టు ది ఆడియన్స్ సీయింగ్ దిస్. Daniel is a very special friend, and I want to tell you, Danny, I want to take this opportunity. I'll say it in Chennai. I've teased you a lot, and I think it all came from my heart, our hearts collectively. It's just that you give us that energy which is so contagious, and it's so we love you, Danny. And నాకు నచ్చింది అక్కడి నుంచి వచ్చి బాగా చేస్తారు, బాగా నటించారు చాలా. బట్ ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఇలాంటి ఒక టెరెన్లో కేజీఎఫ్లో షూట్ చేసాము. అక్కడ షూట్ చేయనప్పుడు తేలు ఉంది, పావు ఉంది, లైక్ టోటల్గా అంత హాట్గా మనకే అంత వేడి అంటే కొంచెం కష్టం అప్పుడప్పుడు. బికాజ్ అసలు ట్రీస్ లేదు, షెల్టర్ లేదు, టెంట్స్ లేదు, ఒక సీన్ ఒక్క షాట్ లాగా చేశారు. సో అప్పుడు అలా ఉన్నప్పుడు కట్స్ లేదు. సో వీ కుడెంట్ రెస్ట్ బిట్వీన్ షాట్స్. సో ఆ వేడిలో డానియల్ ఇప్పుడు కూడా ఎక్కడైనా కార్ నుంచి బయటకు వస్తే ఆయనకు అయ్యో చాలా హాట్గా ఉంది అంటారు. అండ్ అప్పుడు ఎలా చేశారంటే తెలియదు. ఐఎమ్ సేయింగ్ హౌ ఇట్స్ సో వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు అడ్జస్ట్ టు అవర్ క్లైమేట్ అండ్ హౌ యూ రియలీ, that's the basic thing which would have been your greatest fear, I think. It's not about anything else. అది ఒక సైడు. తర్వాత he became like an Indian. అందరితో భోజనం, మాట్లాడడం. He's a very, 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 very cool actor to be with.
I will not talk. We've been having a great time and బాగా చేశారు. So it's really, and we are Pasupati ఈ cast full, it is all performance oriented actors. So ఈ పిక్చర్ మీరు చూడినప్పుడు it will be like a slice of life. ఇదేమో పిక్చర్ అలాంటివి ఉండదు. At the same time ఒకే ఒక పాయింట్ మనం చెప్పాలి, and I'll finish my speech with that. ఈ పిక్చర్ చూస్తే చాలా రాగా ఉంది. ఇట్స్ అ వెరీ రా ఫిల్మ్. కానీ దీంట్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అది కాదు కథ. కథ ఈజ్ అడ్వెంచర్. కథ ఒక మ్యాజిక్ ఉంది, దాంట్లో ఒక ఫ్యాంటసీ ఉంది, చిన్న చిన్న విషయాలు, అండ్ ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అది అన్నీ ఉంది. అండ్ నాట్ రీసెంట్లీ ఫర్ సమ్ టైమ్ నౌ తెలుగు ఫిల్మ్స్, తెలుగు ఆడియన్స్కి ఒక మంచి టేస్ట్ ఉంది అంటే లోకంకి తెలుసు. Like whether it's Bahubali or RRR or Pushpa, ఒక్కొక్క పిక్చర్ వేరొక రీతిలో చేస్తున్నారు. అండ్ సో వి వెరీ ఎన్కరేజ్డ్. ఇలాంటి ఒక పిక్చర్ డెఫినెట్గా నాకు శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, మల్లన్న అని డిఫరెంట్గా చేశాను. అండ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ రిసెప్షన్ ఫ్రమ్ హియర్. చాలా థ్యాంక్స్. ఐ లైక్ టు థ్యాంక్ ది తెలుగు వాళ్ళందరికీ ఒక పెద్ద ధన్యవాదాలు. ఏంటంటే ఇలా పిక్చర్స్ చేయనప్పుడు ఆడియన్స్ లవ్ ఇస్తే, సపోర్ట్ ఇస్తే వేరేం కాదు కదా. వీ డోంట్ వేరేం వద్దు, అది చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ లవబుల్ ఆడియన్స్ హు లవ్ సినిమా. ఎంత వెయిట్ తగ్గారు సార్ మీరు ఈ రోల్ చేయడానికి? ఇది చాలా వెయిట్ తగ్గానండి. బట్ ఇది వెయిట్ గురించి కాదు, ఆ లుక్ గురించి కాదు. ఇది మన ఒక్కొక్క ఇల్లు ఒక గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, లేకపోతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి ఇది జరిగింది కదా. ఇది తమిళనాడు ఆర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ ఆర్ కర్ణాటక, మహారాష్ట్ర అలా కాదు, ఫుల్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ లోకంలో అంత సిటీస్ అండ్ కంట్రీస్లో ఇది జరిగింది. సమ్ ఇంజస్టిస్ అలాంటి ఒక కమ్యూనిటీస్ అంత సంతోషంగా ఉన్న ఒక కమ్యూనిటీ ఆర్ నేషన్లో వచ్చి అది మార్చి వేరేమో చేశారు. అలాంటి సిచ్యువేషన్లో ఒక మంచి స్టోరీ, ది కేజీఎఫ్లో జరిగిన స్టోరీ. ఐ రెడ్ అ కోట్ నేను విజయవాడలో కూడా చెప్పాను. ఏంటంటే కేజీఎఫ్ మూవీ చూశారు. ఇట్ ఈస్ అ పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అంటారు. బట్ మన టైంలో పవర్ఫుల్ పీపుల్ మేడ్ ప్లేసెస్ పవర్ఫుల్ కదా. ఇలాంటి జనాలు అక్కడ తంగం కోసం, బంగారం కోసం అక్కడ వచ్చి ట్రై చేసి సర్చ్ చేసి తేడి అది దొరికిందా లేదా, కష్టం అది అన్నీ ఎలా ఎన్కౌంటర్ చేశారు, ఎలా చేశారు, అది అన్నీ దట్ ఈస్ ద స్టోరీ. దాని లోపల అంత బ్యూటిఫుల్గా డిఫరెంట్గా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్. నాకు చాలా, ఐ థింక్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ టిల్ టుడే అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. విక్రమ్ గారు, సతీష్ అండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. హాయ్ సతీష్. సార్, తంగలం అంటే అర్థం ఏంటి? అదేవిధంగా తంగలం ఈ సినిమాకి August 15కి ఏమైనా రిలేటెడ్ ఉందా? పైగా నాది లాస్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్క షూట్లో ఏదో ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మెమరబుల్ మూమెంట్ ఉంటుంది. ఈ రెండు ఏమి ఉంటాయి సార్? థ్యాంక్ యూ. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ 3 questions టుగెదర్. ఇలా సతీష్ అంటే ఈ సతీష్ అడిగి వెళ్ళరు. హలో ఓకే, ఫోన్ కాల్ చేయరా గర్ల్ ఫ్రెండ్కి? అదే మీరు మాట్లాడండి, నేను వెయిట్ చేస్తాను. ఓకే దెన్ యూ ఓకే, ఆల్ ది బెస్ట్. బై నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే ఐ వాంట్ గుడ్ న్యూస్. ఓకే, సో సతీష్కి ఇప్పుడు అర్థం లేదు కదా మీకు, మీ పేరు అలాంటి తంగలాన్ ఇస్ ఆల్సో ప్రాపర్ నౌన్. ఇట్స్ నేమ్ ఆఫ్ అ కమ్యూనిటీ, లేకపోతే ఆ విలేజ్ హెడ్కి నార్మల్గా తంగలాన్ అంటారు. సో దట్స్ ద నేమ్ ఆఫ్ క్యారెక్టర్. మీ సెకండ్ క్వశ్చన్ వాట్ డిడ్ యు ఆస్క్ మీ? August 15th అది యాక్చువల్గా ఇది ప్లాన్ చేయలేదు కరెక్ట్గా. ఇట్ ఈస్ అబౌట్ ఫ్రీడమ్, ఇట్ ఈస్ అబౌట్ సర్చ్ ఫర్ ఫ్రీడమ్, వాంట్ ఆఫ్ ఫ్రీడమ్. అలాంటి ఒక రోజులో పిక్చర్ రిలీజ్ అవుతుందంటే ఇట్ ఈస్ లైక్ ఐ థింక్ గాడ్స్ ఇది. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. అండ్ ద థర్డ్ క్వశ్చన్ మీరేమో బ్యూటిఫుల్, దీంట్లో బెటర్ ఎక్స్పీరియన్స్ ఆర్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఈ పిక్చర్లో అన్ని సీన్స్ అన్ని విషయాలు బెటర్, కానీ అది అన్నీ బికేమ్ మెమొరబుల్ బికాజ్ అలాంటి చేస్తే. ఇక్కడ కూడా ఒక ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా, చచ్చిపోతే చూడడానికి రెడీ అంటే దెన్ జీవితం ఇస్ యూ కెన్ లివ్ హియర్. అలాంటి వీ హ్యాడ్ టు గో త్రూ దట్. ఇది వీ కెనాట్ అక్కడ వెళ్ళి యాక్ట్ చేసి రాదు అలా చేస్తే. ఇది వీ హ్యాడ్ టు బీ లైక్ హౌ దే వర్. సో అసలు స్లిప్పర్ లేదు, బట్టలు లేదు, అండ్
సింగిల్ షాట్ కదా, సో ఫుల్ మూవీలో అంత కష్టపడి చేసాం ఎవ్రీ డే. సో ఒక్కొక్క రోజు అబ్బా ఇంత షూటింగ్ ఇలా ఉంది, చాలా అన్నీ వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి చేయాలి. 5 hours మినిమం, 4 to 5 hours మేకప్, తర్వాత తీయడానికి ఇంకా ఒక 2 hours లేకపోతే 1 hour, దట్ ఈస్ ఓన్లీ మేకప్. తర్వాత మట్టి, గోల్డ్ డస్ట్, ఇవి చూస్తే ఇది మాత్రం ఐ థింక్ కొంచెం నార్మల్గా ఉంటున్నాను, లేకపోతే ఫుల్గా చూస్తే మట్టి ఎప్పుడు అలాగే ఉంటారు. సో నార్మల్గా ఒక మేకప్ అంటే ఒక ఇది విషయం, ఇట్స్ ఓకే, ఇట్స్ డిఫికల్ట్ థింగ్. బట్ మట్టి ఉన్నప్పుడు మీకే తెలుసు కదా, స్క్రాచ్ అవుతుంది, లేకపోతే కొంచెం అన్కంఫర్టబుల్గా. అది మాత్రం కాదు, లైక్ డే టైంలో అంత హీట్ ఉంటుంది కేజీఎఫ్లో, నైట్ టైంలో అంత కోల్డ్. సో sometimes morning till night, so daytime full ga ayo it will be very hot. Yes sir, all the Telugu people adopted you as a Telugu hero. Thank you very much. So what your words to say about Telugu audience? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంతే. ఐ థింక్ there's nothing more to say. నాకు ఐ థింక్ ఐ ఆల్వేస్ తమిళనాడు కూడా చెప్తాను, one of the best I think fans in the world is from Telugu. మీ that పిచ్చి కదా for cinema, you can't explain it. తమిళ్లో ఉంది, మలయాళం, everybody has that craze for cinema, but Telugu is something as అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు తెలియదు. బట్ ద థింగ్ ఇస్, మీరు అలా చూస్తున్నారు సినిమాని. నాకు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫస్ట్ మూవీ నుంచే నేను ఎవరంటే వాళ్ళకి తెలీదు, కానీ వచ్చి చూస్తారు హీరో అంటే, అండ్ దగ్గర ఇలా చూస్తే ఇలా హీరో ఉంటున్నాడు, ఇలా ఉంటున్నాడు, మంది వచ్చి మాట్లాడుతున్నారు. ఐ ఆల్వేస్ వండర్, ఎక్కడంటే కొంచెం పాపులారిటీ వచ్చిన తర్వాత చూస్తారు, మాట్లాడుతున్నారు. ఇక్కడ అలా కాదు. ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్, ద వే యూ లవ్ సినిమా. అండ్ ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ industry for cinemas in India. Kani in India the biggest industry for cinema is Telugu. So one thing, sir, what is the strategy you follow while picking the stories? I don't pick them, they pick me. They just come and grab me and say ra cheyandi ilanti oka it's that kind of a magic. You can't, నాకు చిన్నప్పటి నుంచే నాకు నార్మల్గా చేస్తే నాకు నచ్చదు. నాకు ఏమో డిఫరెంట్గా చేయాలి, లేకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్గా చేయాలి, లేకపోతే ప్యాషనెట్గా చేయాలి, పవర్ఫుల్గా చేయాలి. అండ్ నాకు జీవితంలో ఎప్పుడూ నేను యాక్చువల్గా లెరిటాస్లో అడ్వర్టైజింగ్లో ఉన్నాను. ఐ కాంట్ డూ ఎ బెస్ట్ జాబ్. నాకు మా మోటో ఎప్పుడో, మన మోటో ఎలా ఏంటంటే, మేక్ యువర్ హాబీ యువర్ ప్రొఫెషన్, దెన్ యూ డోంట్ వర్క్ వన్ డే ఇన్ యువర్ లైఫ్ కదా. సో నా నాన్నగారు తల్లి డాక్టర్ రావాలి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్, నాకు నేను లేదు, నాకు సినిమా కావాలి. సో సినిమా నటన అయిన తర్వాత నేను నా నా సన్ చెప్పాడు, ఏంట్రా చదువురా, నీ డాక్టర్ కావాలి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రావాలి, ఎయిర్ ఫోర్స్ పైలట్గా, లేకపోతే పోలీస్ ఆఫీసర్, or stuff like that. You can become any of that. ఆయన చెప్పాడు, లేదు I want to be an actor. But why can't you be this? He said, actor అంటే I can do all this, no? I can act as everything. So I think cinema is like that. You can always do something, be somebody else, and అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, which is why I like doing roles like that.